ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున చిరుచు మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వచనాన్ని చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వచనాన్ని చదువుదాం. ఆదికాండము 14వ అధ్యాయము. ఆదికాండం 14వ అధ్యాయము ఒక వచనాన్ని చదువుదాం. ఇరవై వచనాన్ని చదువుదాం. చూడండి, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఈ వచనాన్ని చదువుదాం. చూడండి, 4వ వచనం. ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. మరియు లేవీ కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. 8వ వచనం. మరియు లేవీ క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. దయగల తండ్రి, మాతో మాట్లాడండి. యేసుక్రీస్తును కనపరచండి. ఈ రాత్రి తేటగా మా ప్రభువుని ధ్యానించడానికి, తెలుసుకోవడానికి ప్రభు చూపించమని యేసు ప్రభు పేట స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక ఆదికాండం 14వ అధ్యాయం, అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఒకే సందర్భం అన్నమాట. ఏంటి ఆ సందర్భం అంటే, అబ్రహాము లోతు ఉన్న సొదొమ గొమొరాలు చెరపట్టబడితే అబ్రహాం తన దగ్గర ఉన్న 318 మందిని తీసుకుని వెళ్ళి వారిని జయించాడు. ఎంతమందిని జయించాడంటే 5 రాజులు. కదొర్లాయోమోర్ అనే ఒక రాజుతో పాటు 4 రాజులు కలిసి 5 రాజులు వచ్చి సొదొమ గొమొరాల్ని పట్టుకున్నారు. వారిని చెరపట్టుకున్నారు. రికార్డ్ అవుతుంది. వారిని చెరపడితే అప్పుడు అబ్రహాము 5 రాజుల మీదకి వెళ్ళాడుగా. ఎంతమంది మీదకి వెళ్ళాడు? 5 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎంతమందితో వెళ్ళాడు? 5 రాజులు కలిపి ఎంతమందిని వేసుకుని వచ్చుంటారు? అంతే కదా. 5 రాజులు కనీసం 5-20 వేసుకున్న 1,00,000 మంది అయినా వచ్చుంటారు. కనీసం ఒక 50,000 మంది అయినా వచ్చుంటారు. ఒక్కో రాజుతో పాటు 10,000 మంది సైన్యం వచ్చినా వచ్చుంటారు. అబ్రహాము 300 మందిని తీసుకుని వెళ్ళి ఆ 5 రాజును ఓడించి ఏం తెచ్చారు చెప్పండి? లోతుకి సొదొమ వారికి విడుదల తెచ్చాడు. ఈ విజయానికి పేరేం పెడతారు చెప్పండి? అత్యధికమైన విజయం. అబ్రహాం 300 మందితో 5 రాజులను జయించి తెచ్చే విజయం పేరు ఏం పేరంటే అత్యధికమైన విజయం. అత్యధికమైన విజయాలు ఎలా జరగవు అనంటే మన బలగంతో జరగవు. గొలియాతు మీదకి సౌలు అతని సైన్యం యుద్ధ పంక్తులు తీర్చి కూర్చున్నప్పుడు, ప్రతిరోజు పొద్దున్నే వారందరూ వెళ్తున్నప్పుడు గొలియాతు ఏమంటున్నాడు? ఎందుకురా మనందరం కొట్టుకొని చనిపోవటం, మీలో ఒకడు నన్ను ఓడించండి, అప్పుడు మేము మీకు దాసులు అవుతాం. లేదు, నేను వాడిని ఓడిస్తే మీరు మాకు దాసులు అవుతారు అని అంటే, వీళ్ళందరూ ఆ బలాన్ని బట్టి దాన్ని బట్టి అంచనా వేసుకొని వాని కిరీటం చూసారే, వాని ఈట చూసారే, వాని డాలు చూసారే, వాని ఖడ్గం చూసారే అని వర్ణించుకుంటా గొలియాతు బలాన్ని, గొలియాతు గొప్పతనాన్ని వర్ణించుకుంటున్న బిజీలో వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? వీళ్ళ సంగతి మర్చిపోయారు.
ఇశ్రాయేలు పక్షమున దేవుని పేరు ఏం పేరు? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. ఎందుకు ఆయనకి సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వచ్చింది తెలుసా మీకు? చదవండి మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నలభై 41వ వచనం చదవండి. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి, ఇప్పుడు చెప్పండి, అప్పటి వరకు వాళ్ళ పేరే పేరు? దాసులు. ఐగుప్తులో ఉన్నంత వరకు వారి పేరే పేరు? దాసులు, బానిసలు, అనగదొక్కబడిన వారు. 2వ అధ్యాయంలో ఏమన్నాడు? మూలుగులు నిట్టూర్పులు విడిచారు కదా 2వ అధ్యాయంలో. మరి ఇప్పుడు వారిని విడిపించి వారి పేరేం పెట్టాడు చెప్పండి? సేనలని పేరు పెట్టాడు. వారికి సేనలైతే వారిని విడిపించి నడిపిస్తున్న ఆయన పేరేం పేరు? సేనాధిపతి. అందుకనే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు వచ్చింది. తన ప్రజలను విడిపించాడు, వారికి ఇప్పుడు పేరు, కొత్త పేరు పెట్టాడు, ఒక కొత్త నామం. ఏంటా నామం? సేనలు. సేనలు. సేనలు అంటే ఏంటి? యుద్ధ వీరులు అని. కానీ వీళ్ళు వాస్తవానికి అప్పటి వరకు ఎవరు చెప్పండి? అప్పటి వరకు దాసులే. మట్టి తొక్కారు, ఇటుకలు చేశారు, కర్రలో గడ్డి ఏరి ఇటుకలు కాల్చారు, సరిగ్గా కాల్చలేదని అనుకున్నంత లెక్క అప్పగించలేదని కొట్టారు. అవునా? దాసులు హీనంగా నీచంగా చూడబడ్డారు, మూలిగారు, నిట్టూర్పులు విడిచారు. అయితే ఇప్పుడు ఆయన విమోచించి, గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించి వీరికి పెట్టిన పేరు ఏంటంటే, మీరు సేనలు అన్నాడు. మీరు సేనలు. వారు సేనలు అయితే వారిని సేనలుగా చేసిన ఆయన పేరేం పేరు? వారు ముందుండి వారిని నడిపిస్తున్న ఆయన పేరేం పేరు? సైన్యాధిపతి. అందుకని ఆయనకి ఏ పేరు వచ్చింది? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఇక్కడి నుంచే పేరు వచ్చింది. కాబట్టి ఆయనకి సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు అందుకనే వచ్చింది. కాబట్టి ఈ సంగతి ఎవరు మర్చిపోయారు? సౌలు మర్చిపోయాడు, సౌలుతో పాటు ఉన్న సైన్యం కూడా మర్చిపోయారు. సౌలు రాజు కదా, సౌలుతో పాటు ఉన్న సైన్యం కూడా ఏం మర్చిపోయారు? మమ్మల్ని నడిపిస్తున్నవాడు సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. మేము ఆయన సైన్యం, ఆయన మా పక్షంగా ఉన్నాడు అన్న సంగతి సౌలు మర్చిపోయాడు, సౌలు సైన్యం కూడా మర్చిపోయారు. కాబట్టి వీళ్ళు ఏ దాంట్లో పడిపోయారంటే, దేంట్లో బిజీ అయిపోయారంటే, గొలియాతు బలాన్ని, గొలియాతు శూరత్వాన్ని వివరించే దాంట్లో బిజీ అయిపోయారు. 40 రోజులు వివరించారంట గొలియాతుని. ఎంతకాలం? 40 days. ఈ 40 రోజులు పొద్దున్నే యుద్ధం చేద్దామని బయలుదేరుతున్నారు, కానీ వాడిని చూసేసరికి ఏం చేస్తున్నారు చెప్పండి? అసలు ఇక వాడిని వివరించడం మొదలు పెడుతున్నారు. వాడిని ఈటి చూసారా? నేత కానీ ధోని అంత పొడవు ఉంది. వాని ఖడ్గం చూసారా? వాని శిరస్త్రానం చూసారా? వాని డాలు చూసారా అని వివరించడం సరిపోతుంది. వాడిని వివరించడం, ఎప్పుడైతే వాడి బలాన్ని వివరిస్తున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? మేము వీక్ అని అనుకుంటున్నారు. అందుకని ఏం చేస్తున్నారు? వెనక్కే వచ్చేస్తున్నారు. ఇలాగ 40 దినాలు జరిగింది. అయితే బాలుడు ఆయన దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఈ సున్నత లేని ఫిలిస్తీని చంపితే బహుమానం ఏంటి? జీవం గల దేవుని సైన్యమైన ఇశ్రాయేలును తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిస్తీని యాపాటి వాడు. అంటే ఇప్పుడు దావీదుకున్న ఐడియా ఏంటి? జీవము గల దేవుని సైన్యం మనం, వాడు నిర్జీవ క్రియలు చేస్తూ జీవము లేని దేవుని సేవల్లో ఉంటూ మన మీద రంకెలు వేస్తున్నాడు వాడు. అసలు వాడు మన మీద రంకెలు వేయటం అన్నాడు ఎవరు చెప్పండి? దావీదు. ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని ప్రజలేగా, దావీదు కూడా దేవుని ప్రజే. అయితే దావీదుకి ఇశ్రాయేలుకి తేడా ఏంటి చెప్పండి? దావీదుకి అప్పటికే ఏం జరిగింది? అభిషేకం జరిగింది. దావీదుకి అప్పటికే ఏం జరిగింది? సమూయేలు అభిషేకం చేశాడు. ఇప్పుడు చెప్పండి,
అందరూ విమోచించబడిన వారు కానీ అందరూ అభిషేకం గలవారు కాదు. అభిషేకం గలవారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? మిగిలిన వారు అందరికంటే భిన్నంగా ఉంటాయి. అభిషేకం కలిగిన దావీదు ఏమన్నాడు? అబ్బాయి ఏంటి నీ ధైర్యం ఏంట్రా అని అడిగితే సౌలు, నేను మందన కాస్తున్నాను, సింహం వచ్చింది, దాన్ని నా చేతికి ఆయన అప్పగించాడు. నేను మందన కాస్తున్నాను, ఎలుగుబంటి వచ్చింది, దాన్ని నా చేతికి అప్పగించాడు. అదే నా ధైర్యం. ఇప్పుడు ఈ గొలియాతును కూడా నా చేతికి ఆయన అప్పగిస్తాడు. ఇలా ఆలోచన చేయండి. తన పక్షంగా ఉన్న తన బలాన్ని, తన బలమైన దేవుని దావీదు చూశాడు. అభిషేకంలో మన పక్షంగా ఉన్నవాడిని మనం చూస్తాం. అభిషేకం లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఎదురుగా ఉన్నవాడిని వివరిస్తాం. మన పక్షంగా ఉన్నవాడిని చూడం, మన ఎదురుగా ఉన్నవాడిని వివరిస్తాం. అందుకని దావీదు మీద అభిషేకం ఉంది. నేను కోరుకున్నవాడు ఇతడే, నా ఉద్దేశములని నెరవేర్చువాడు ఇతడే. అభిషేకంలో మనం అన్నీ ఏం చేస్తాం చెప్పండి? దైవిక నేత్రాలతో సమస్తాన్ని మనం చూడగలుగుతాం. దేవుని ఉద్దేశంతో మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, ఈ మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 26-27 చదువుదాం చూడండి. మిమ్మును మోసపరుచు వారిని బట్టి సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. 27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరా లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచు. ఇప్పుడు చెప్పండి, మనందరిని ఏమంటున్నాడంటే మీలో అభిషేకం ఉంది. అదే కదా మాట 27 ఏంటి? అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీరు నిలుచుచున్నది గనుక ఎవడు మీకు బోధింప. ఇప్పుడు దావీదుకి ఎవరైనా చెప్పారా? గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సున్నత లేని ఫిలిష్తీయుడు అని అన్నాను, నన్ను జీవంగల యెహోవా అని అని ఆయన ఏమన్నా చెప్పారు? కాదు. అభిషేకం ఆయనకి బోధించింది. ఇప్పుడు చెప్పండి, మనకు అభిషేకం అన్నీ బోధిస్తాడనమాట. మనలో ఉన్న అభిషేకం అంటే ఏంటి చెప్పండి? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మనలో ఉన్న అభిషేకం. పరిశుద్ధాత్మని పని ఏంటి? మనకు బోధించటమే. ఏమని బోధిస్తాడు? మనలో ఉన్న అభిషేకం మనకు బోధిస్తే మనం ఏం మాట్లాడతాం అని అంటే ఇక్కడ చెప్పాడు కదా, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుతున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచు. ఇప్పుడు చెప్పండి, సౌలు ఇశ్రాయేలు అందరూ నిలుచున్నారా? నిలిచిలేరు. నిలుచున్నట్టుగా కనబడుతున్నారు. పొద్దున్నే యుద్ధం అంటున్నారు, వెళ్తున్నారు. వాడు బయటకు వచ్చేసరికి ఆయన్ని వివరించి వెనక్కి వచ్చేస్తున్నారు. అది అభిషేకం బోధించటమా? అది ఆత్మచెప్పు సంగతులు వినటమా? కాదు. అది వారి అనుభవం, వారికి అలవాటైన పని. కానీ దావీదుకి అభిషేకం బోధిస్తున్నాడు. అందుకని దావీదు ఏమనగలిగాడు? వీడిని చంపునోడికి బహుమానం ఏంటి? ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? మరి అన్ని వేల మంది సైన్యంలో ఒక్కరు కూడా అనలేదే వీడెంతటి వాడు అని, ఒక్కడు కూడా అనలేదుగా. అంటే వాళ్ళు ఎవరు అనలేకపోయారంటే చెప్పండి, అభిషేకం యొక్క ప్రత్యేకత ఎంత ఎక్కువ. పరిశుద్ధాత్మ చేత మనం బోధించబడ్డాన్ని ఏమన్నాడు? అభిషేకం అన్నాడు. ఆయన మనలో నిలిచాడు. ఆయన మనకు బోధిస్తే మనం అభిషేకం చేత బోధించబడుతున్నాం, అభిషేకం చేత నడిపించబడుతున్నాం. అభిషేకం మనం నడిపిస్తే ఎంత ప్రత్యేకంగా ఉంటామంటే, కొన్ని వేల మంది కేకలు ఒకలా ఉంటాయి, మన ఒక్కళ్ళే ఒకలా ఉంటుంది. కొన్ని వేల మంది కేకలు ఒకలా ఉంటాయి, మన ఒక్కళ్ళే ఒకలా ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే అలాగా ప్రత్యేకతలో మనం ఉండటం కొరకు మన అందరిలో ఎవరు ఉంచాడు? పరిశుద్ధాత్మ ఉంచాడు. ఆయన పేరేం పేరు? మనలో ఉన్న అభిషేకం.
ఆయన మనకు బోధిస్తే మనం ఏ విధానం ఉంటాం? అభిషేకములో ఉంటాం. అభిషేకము చేత నడిపించబడతాం. అంటే ఆత్మ చెప్పు సంగతుల చేత నడిపించబడతాం. దాన్ని ఏమన్నాడు? అభిషేకం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట అన్నాడు కదా. అంటే చెప్పండి, అభిషేకం సంఘాలతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. సంఘం ఆ మాట పట్టుకుంటే సంఘం ఏం పొందుకుంటుంది? అభిషేకంలో సంఘం కూడా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. ఎందుకు? మన అభిషేకంలో నడిపించడానికి, అభిషేకం యొక్క ప్రభావంలో నడిపించడానికి. అప్పుడు ఎలా ఉంటుందంటే, వేల మంది మధ్యలో మనం ఉన్నా మన మాట ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా డిఫరెంట్గా కనపడటం కొరకే అభిషేకం చేత మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది గొర్రెల కాపురులు ఉన్నా దావీదుకున్న అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? లేవు. దావీదుకున్న అనుభవాలు ఎంతమందికి లేవు. అందుకని ఏమన్నాడు? నేను మందను కాస్తుండగా సింహం వచ్చింది, నేను దాని నోట్లో నుంచి గొర్రెపిల్లను విడిపించాను. ఎలుగుబంటి వచ్చింది, దాని నోట్లోంచి నేను గొర్రెపిల్లను విడిపించాను. ఈ అనుభవాలు ఎంతమంది కాపురులకు ఉన్నాయి? లేవు. దావీదుకే ఉంది ఈ అనుభవం. ఎందుకంటే దావీదుకు ఒక అనుభవం ఉంది, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి అనే అనుభవంలో బ్రతుకుతున్న దావీదే ఆ మంచి కాపరిలాగా ప్రవర్తించగలిగాడు. ఎందుకు? మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణం పెడతాడు. ఇప్పుడు దావీదు సింహం దగ్గరికి వెళ్ళాడంటే గొర్రె కోసం ఏం చేస్తాకి వెళ్ళాడు? ప్రాణం పెట్టడానికే వెళ్ళాడు. అర్థమైందా? అందుకనే మనం ఇప్పుడు మనలో ఉన్న అభిషేకం ఎందుకంటే మనం సింహం నోటిలో నుంచి విడిపించబట్టానికి. సింహం ఎవరు? యేసు ప్రభు వారు కూడా రాబోతున్న యేసు ప్రభు వారిని కూడా ఏమన్నాడు? యోధా గోత్రపు సింహం అన్నాడు. అపవాదును కూడా ఏమన్నాడు? సింహం అన్నాడు. కానీ ఈ సింహం వేసి గర్జించు సింహం, ఆయన యోధా గోత్రపు సింహం. ఈ గర్జించు సింహం ఏం చేస్తుంది? గర్జన ఎందుకు? భయపెట్టడానికే కదా. గర్జన ఎందుకు? భయపెట్టడానికే. సో ఇప్పుడు గర్జించు సింహం ఎందుకంటే మనల్ని భయపెట్టడానికి, మనల్ని భయపెట్టాలని ప్రయత్నం చేసే సింహం. మనల్ని అనేక మందిలో ప్రత్యేకంగా కనపరచాలని చూస్తున్న మన ప్రభు. సో అందుకనే ఎవరిని మృంగుదునా అని మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వెదకుతూ తిరుగుతున్నాడు. సో వాడికి దొరకటం ఎవరి పని చెప్పండి? సౌలు అతని సైన్యం పని. దొరికారు లేదా? 40 రోజులు ఎంత అపహాస్యం చేశాడు గొలియాతు. ఎంత నవ్వాడు. వీళ్ళేంట్రా పొద్దున్నే వస్తున్నారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కే వెళ్ళిపోతున్నారని ఎంత నవ్వుంటారు. ఫిలిస్తీన్లు ఎంత నవ్వుంటారు, గొలియాతు ఎంత నవ్వుంటాడు. ఎంత చేతగాని వారిలాగా, ఎంత వేస్ట్ అన్నట్టుగా చూసుంటారు. అర్థమైంది మీకు? ఇలా వీళ్ళు అయిపోయారంటే వీళ్ళు ఎవరికి దొరికారు చెప్పండి? గర్జించు సింహంకి భయపడ్డారు. ఫిలిస్తీన్లు అంటే ఎవరు చెప్పండి? శత్రువే కదా. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకి ఎవరు? శత్రువులు. ఇప్పుడు శత్రువు ఎదుట వీళ్ళు వెనక్కి తిరిగారంటే ఇప్పుడు శత్రువుకి ఏం అవకాశం ఇచ్చారు? నవ్వే అవకాశం ఇచ్చారు, అపహాస్యం చేసే అవకాశం ఇచ్చారు. కారణం ఏంటి చెప్పండి? వారు విమోచించబడిన వారే కానీ వారు అభిషేకం చేత నడిపించబడట్లేదు. కానీ దావీదు కూడా విమోచించబడిన వాడే కానీ, ఆయన ఇశ్రాయేలుడే కానీ ఆయన అభిషేకం చేత నడిపించబడుతున్నాడు. అందుకని దావీదు దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో కీర్తనలు ఉన్నాయి. ఆయన బలాన్ని ఆయన అనుభవించిన కీర్తన, ఆయన కాపుదలని ఆయన అనుభవించిన కీర్తన, ఆయన కృపను ఆయన అనుభవించిన కీర్తన. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అభిషేకంలో ఆయన పొందిన అనుభవాలన్నింటిని ఏం చేశాడు? కీర్తనలుగా మార్చాడు, అంతే. కాబట్టి అభిషేకం ద్వారా నడిపించబడే వారి మాటలు ఎలా ఉంటాయి? స్పెషల్గానే ఉంటాయి. ఆ మాటలు మిగిలిన వాళ్ళకి ఎలా అనిపిస్తాయి తెలుసా? ఓవరాక్షన్లాగా అనిపిస్తాయి. అందుకని ఏమన్నాడు ఎలియాబు? ఏమన్నాడు దావీదు పెద్దాన్ని ఎలియాబు? నీకు చాలా ఓవరాక్షన్ రా, నాన్న ఏం చెప్పాడు నీకు? మాకు ఆహార పదార్థాలు ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడా? నువ్వు వచ్చి ఇక్కడ యుద్ధంలో రహస్యాలు ఇవన్నీ కొనుక్కుంటే ఏంటి నీకు ఈ పని? నీకు చాలా ఓవరాక్షన్. ఆ చిన్న మందని ఎవరికి అప్పగించావు? నువ్వు ఇక్కడేంటి తందనాలు తొక్కుతున్నావు అన్నట్టుగా ఎలియాబు దావీదు మీద లేచాడు. అంటే దావీదుకి ఎవరు అర్థం కాలా? ఎలియాబుకి ఎవరు అర్థం కావాలా? అభిషేకం అర్థం కాలే. దావీదు యొక్క అభిషేకం అర్థం కాలే. కానీ ఎలియాబులో ఏముంది?
మేమే కొమ్ములు తిరిగిన వాళ్ళు, మేమే ఇప్పటి నుంచి యుద్ధం చేస్తున్న వాళ్ళు, మేమే వాడిని చూసి కంగారు పడుతుంటే నువ్వేంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ మాటలేంటి అని. అర్థమైందా? అనుభవం అభిషేకం ఒకదానికొకటి ఏమైతే విరోధమైతే, అనుభవం ఏ సంబంధమైంది? శరీర సంబంధమైంది. అభిషేకం ఏ సంబంధమైంది? ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనమా 17వ వచనం చదువుతాను చూడండి. గలతీ 5 కరెక్ట్. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అంటే ఒకదానికొకటి వేరువేరుగా కోరుకుంటే ఇవి ఒకదానికొకటి వ్యతిరేకము గనుక మీరేమి చేయ ఇచ్చయింతురో. ఇప్పుడు చెప్పండి, శరీరముతో మనం ఏమి చెయ్యాలనుకుంటాం అది అవ్వదు. ఇప్పుడు ఇలా సౌలు అతని సైన్యం గొలియాతు దగ్గరికి ఎలా వెళ్ళారు? శరీరంతో వెళ్ళారు, అనుభవంతో వెళ్ళారు, మాకు కూడా యుద్ధం తెలుసు అన్న దాంట్లో వెళ్ళారు. ఇది వాళ్ళని ఏం చేసింది? శరీర సంబంధమైన ఈ మనసు వారిని ఏం చేసింది? అపహాస్యానికి గురి చేయలేదా? హేళనకు గురి చేయలేదా? ఇలా అనుకోండి, యేసుప్రభుని నమ్ముకున్న మనం ఆత్మకు వేరుగా ప్రవర్తిస్తే అవమానాల్లోకి వెళ్ళిపోతాం, హేళన పడే జీవితంలోకి, అవమానంలోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా. అలా కాకుండా విశ్వాసి ఆత్మానుసారంగా జీవించడానికి, అభిషేకం చేత నడిపించబడటానికి పిలువబడ్డాం అన్న సంగతి తిరిగి అభిషేకం చేత మనం నడిపించబడితే, అభిషేకం ఏం మాట్లాడతారు చెప్పండి? అర్థమైందా? ఇప్పుడు విశ్వాసి శరీర సంబంధంగా జీవిస్తే ఖచ్చితంగా సౌలు సైన్యంలాగా ప్రతిరోజు జయిద్దామని వెళ్తారు, కానీ ప్రతిరోజు ఓడిపోతారు. ప్రతిరోజు వాళ్ళ ప్రయాణం దేనికి? పొద్దున్నే ఈరోజు ఎలాగైనా ఫిలిస్తీన్లు ఓడించేలా, గొలియాతుని పడగొట్టేయాలా, కానీ వెళ్ళి తిరిగి వచ్చేది ఎలాగా? అవమానంతో. ఇది ఏ సాధకం? చదువుతారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో. ఇప్పుడు చెప్పండి, సౌలు ఇశ్రాయేలు ఏ సాధకం? శరీర సంబంధమైన సాధకం. ఇలా అనుకోండి, సాధకం అంటే అలవాటు, ఎరిగిన సంగతులు అనుకోండి. వాళ్ళకి ఏం తెలుసు? యుద్ధం తెలుసు, యుద్ధం చేయటం తెలుసు, వ్యూహాలు పనటం తెలుసు. దాంతో వెళ్తున్నారు ఎవరి దగ్గరికి? గొలియాతు దగ్గరికి. గొలియాతు మీదకి దాంతో వెళ్తున్నారు. శరీర సంబంధమైన సాధకం ఎంత మట్టుకు? కొంచెం మట్టుకే. ఏదో కొంతవరకు నువ్వేదో ట్రై చేస్తావు కానీ దాంట్లో ఏమి లేదు. చెప్పండి, 40 రోజులు వెళ్ళారు, వెళ్ళటం మాత్రం హుషారుగానే వెళ్తున్నారు. వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? వాడు ఎన్ని మాట్లాడినాడు రా, ఎంత తక్కువగా మాట్లాడాడు రా, అసలు మనల్ని ఎలా చూస్తున్నాడు రా, ఎంత నీచంగా చూస్తున్నాడు రా, ఎంత సిగ్గురా, ఎంత అవమానం అనుకుంటా వస్తున్నారు లేదా? అంటే ప్రతిరోజు చేయిద్దాం అనుకుంటాం, ఓడిపోతాం. ఎవరు? నమ్ముకున్న వాళ్ళే. సౌలు అతని సైన్యం అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలే, దేవుని ప్రజలే, విమోచించబడిన వారే. కానీ జీవిస్తున్న దినాలన్నింటిలో వారు ఏ సాధకం? శరీర సంబంధంగా జీవిస్తున్నారు. శరీర సంబంధంగా జీవిస్తున్న దినాలన్నింటిలో చాలా చేద్దామని బయలుదేరుతాం, కానీ అన్ని చోట్ల ఏమైపోతాం? ఓడిపోతాం. ఓడిపోతే ప్రతిరోజు ఏమవుతాం? నవ్వులు పాలు, అపహాస్య పాలు, హేళనకి గురైపోతాం. ఇశ్రాయేలు పరిస్థితి అదే. కానీ దావీదు ఎవరు? అభిషేకం, శరీర సంబంధమైన. దాన్ని ఏమన్నాడు? దైవభక్తి. ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ, ఈ రోజే కాదు, రేపే కాదు, ఎల్లుండే కాదు, దైవభక్తి అన్ని విషయాల్లో గొప్ప లాభ సాధనం అన్నాడు. దైవభక్తికి ఏం పేరు పెట్టాడు? లాభ సాధనం. శరీర సంబంధమైన సాధకం
మన నవ్వులు పాలు అపహాస్యపాలు చేస్తారు. అందుకని విశ్వాసి శరీరానుసారంగా బ్రతకడానికి వీలే లేదు, ఆత్మానుసారంగా జీవించాలి. అందుకని పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇది కూడా వినండి బయట. అందుకని పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి, పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎందుకు? ఆత్మచేత జీవించడానికి. మనలో ఉన్న పరిశుద్ధాత్మని పేరేం పేరు? అభిషేకం. అంటే అభిషేకం చేత జీవించడానికి, అభిషేకం చేత నడిపించబట్టానికి. లేవమ్మా. అభిషేకం చేత నడిపించబట్టానికి మనల్ని ఏం చేశాడు? మనల్ని పిలిచాడు. అభిషేకం చేత నడిపించబడితే కలిగే ప్రయోజనం ఏంటి? అభిషేకం చేత నడిపించబడితే కలిగే ప్రయోజనం ఏంటి? అవి కట్టేసెల్లమే. అభిషేకం చేత నడిపించబడితే మనం ఏమోమని చెప్పండి? ఓడిపోం. అది శరీర సంబంధంగా మా ప్రతిరోజు బయలుదేరారా? వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తున్నారు? ఈరోజు ఎలాగేనండి వేసేయాలరా అనుకునే వెళ్తున్నారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? ఏంట్రాడా నిన్నటికంటే ఎక్కువ తిట్టాడు ఈరోజా అనుకుంటూ వస్తున్నారు. నేను నాలుగే తిట్టాడు, ఈరోజు 5 తిట్టాడురా అనుకుంటూ వస్తున్నారు. కానీ దావీదుకి అనుభవాలు ఎక్కడ ఉన్నాయి? రావటం వాడిని చంపితే ఏం బహుమానం. మరి ఈ యుద్ధంలో నిలబడిన వాళ్ళందరూ దావీదు కంటే ఎక్కువ లేవా? వాళ్ళకి ఏమున్నాయి? వాళ్ళకి షీల్డ్ ఉంది, ఖడ్గం ఉంది, అన్నీ ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి అందుకనే విశ్వాసిని ఏమంటున్నాడంటే శరీర సంబంధమైన సాధకం కాదు, దైవ భక్తి. దైవభక్తి అంటే ఏంటంటే అభిషేకం మిమ్మల్ని నడిపించాలా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాలా, అభిషేకం మిమ్మల్ని లీడ్ చేయాలా. అభిషేకం మిమ్మల్ని లీడ్ చేస్తే మీరు ఎలా ఉంటారంటే అభిషేకాన్ని బట్టి మీరు అందరికంటే డిఫరెంట్గా కనబడతారని చెప్తున్నాడు. కానీ ఆ సమయంలో దావీదు అలా మాట్లాడినప్పుడు వీళ్ళందరికీ ఏమనిపిస్తారు చెప్పండి? మొత్తం అందరూ కలిపి ఒకసారి దావీదును కొట్టేద్దాం అనుకుంటారు. ఎందుకు తెలుసా? 40 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రతిరోజు మేము ఉసూరుమని వస్తున్నాం, ఇప్పుడు వచ్చి ఈ గోదోడు ఇన్ని మాటలు మాట్లాడతాడా అని వాళ్ళకి ఏమైపోద్ది చెప్పండి? కోపం వచ్చేదా? 40 రోజులు శివాట్లు తిని అవమాన పాలై వచ్చారు. ఇప్పుడు దావీదాల మధ్యలోకి వచ్చి ఆయన చంపితే బహుమానం ఏంటంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే ఉంటాం, మనం కూడా అలాగే ఉంటాం. అభిషేకం చేత నడిపించబడితే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బుర్ర పని చేస్తుందా లేదా నీకు అని అడిగేలాగా మనం ఉంటాం. కానీ అలాంటి వారి ద్వారా ఆయన ఏమిస్తాడంట? అత్యధికమైన విజయాలు ఇస్తాడు. అలాంటి వారి ద్వారా ఏమిస్తాడు చెప్పండి? అత్యధికమైన విజయాలు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు పాట ఏంటి? సౌలుకి 1000, దావీదుకు 10 అన్నారు లేదా? సౌలుకి 1000, దావీదుకు 10,000. చెప్పండి, రేషియో కట్టండి. 1:10. 10 అంతల విజయం పేరు ఏం పేరు? అత్యధికమైన విజయం. అంటే 10 రెట్లు విజయం. సౌలుతో పాటు ఉన్న వేలాది మంది ప్రజలకి చిక్కని విజయం అభిషేకానికి చిక్కింది. అర్థమైంది మీకు ఇప్పుడు? మరి ఇప్పుడు మీరు ఇలా ఆలోచన చేయండి, మనందరం దేవుని ప్రజలమే కదా, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ప్రజలమే కదా. ఆయన ప్రజలందరిలో ఎవరున్నారు? అభిషేకం ఉన్నాడు. మనం అభిషేకాన్ని బట్టి నడిపించబడకపోతే, ఆత్మచేత నడిపించబడకపోతే అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? ఆత్మచేత నడిపించబడకపోతే అత్యధికమైన విజయాలు మనం చూడలేం, 10 అంతల విజయాలు మనం చూడలేం, అసలు విజయాలే చూడలేం, అవమానాల పాలు అవుతాం. సో మనందరిలో పరిశుద్ధాత్ముని ఇచ్చాడు అని అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనందరం ఏం చూడాలని? అత్యధికమైన విజయాలు, మామూలు విజయాలు కూడా కాదు. చదువుతారా? రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదవండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము వేటన్నిటిలో కింద చదవండి. మరణమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనువైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను వీటన్నిటిలో
ఈ మరణం కానీ ఏదైనా ఏది రానివ్వండి, వీటన్నిటిలో మనకి ఏంటంటే అత్యధికమైన విజయం ఎవరి ద్వారా? మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయం. మనల్ని ప్రేమించి మనల్ని తన కుమారులుగా చేసుకుని మనల్ని ఎవరిని ఉంచాడు? అభిషేకాన్ని ఉంచాడు, పరిశుద్ధాత్ముడు ఉంచాడు. పరిశుద్ధాత్ముడు ఎవరో? గొలియాతు దగ్గర ఏం మాట్లాడాలో బోధిస్తాడు. అభిషేకం మీకు అన్నిటిని బోధిస్తాడు. ఇప్పుడు చెప్పండి, సౌలుకి బోధించలా గొలియాతు దగ్గర ఏం మాట్లాడాలో, సౌలు సైన్యానికి బోధించలే. ఎందుకు? ఇంతమంది జనం, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏం మర్చిపోయారు? మేము వెళ్ళాల్సింది శరీర సంబంధంగా కాదు, యుద్ధానికి అభిషేకాన్ని పెట్టాలన్న సంగతి మర్చిపోయారు. కాబట్టి వీళ్ళెవరికి గొలియాతు ముందు ఏం మాట్లాడాలో అన్నది ఎవరికి రివీల్ అవ్వలా. వీళ్ళెవ్వరికి కూడా ప్రత్యక్షం కాలేదు, అది బోధించబడలే. కానీ గొలియాతు ఎదురుగా ఏం మాట్లాడాలో, సౌలు ఎదురుగా ఏం మాట్లాడాలో ఎవరికి బోధించబడింది? దావీదుకి బోధించబడింది. సౌలు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలా? మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారా అని, నేను చంపేస్తాను, బహుమానం ఏంటి అని అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? సౌలు, యోవాబు ఈ బాలుడు ఎవరో అన్నాడు. తర్వాత సరే అని పంపిస్తున్నప్పుడు ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. చూసారా గొలియాతు మీదకి? అప్పుడు యోవాబు ఈ యవనుడు ఎవరు? ఫస్ట్ బాలుడుగానే ఏమీ తెలియని వాళ్ళగానే కనపడతారు అభిషేకం ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు విజయం కొరకు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, విజయాలతో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎలా కనపడతాం? యవనుల్లాగా, బలవంతుల్లాగా. యవనుడు అంటే ఏంటి? బలవంతుడే కదా, బలవంతుల్లాగా కనబడతామన్నమాట. అందుకని సౌలు అన్నాడు, ఈ బొడ్డోడు ఎవడరా అన్నాడు ఫస్ట్. ఇలాగ అనుకోండి మన భాషలో. అసలు అతని ధైర్యం, అతనికి ప్రభు పట్ల అతనికి ఉన్న నిరీక్షణ, ఇవన్నీ చూసి ఏమన్నాడు? యవనుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15లో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుచున్నదంటే అభిషేకం మీలో నిలుచున్నాడు. అదే రాశాడు కదా, మీరు చదువుతారా? యోహాను మొదటి పత్రిక మనం చదివిన మాట అదే. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం కాబట్టి ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుచుచున్నారు. అర్థమైందా? అభిషేకంలో మనం నిలుస్తున్నప్పుడు, అభిషేకాన్ని బట్టి మనం నడుస్తున్నప్పుడు, మనం చూసిన వాళ్ళందరికీ మనం ఎలా కనబడతాం? యవ్వనస్తుల్లాగా కనబడతాం. యవ్వనస్తులు అంటే ఎవరు? యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీలో దేవుని వాక్యము నిలిచి. దేవుని వాక్యం నిలిచిందంటే మనం ఎందులో నిల్చున్నాం? అభిషేకంలో నిల్చున్నాం. అంటే పరిశుద్ధాత్ముని చెప్పు సంగతుల్లో మనం నిల్చున్నాం. పరిశుద్ధాత్ముని మనకు బోధిస్తున్నాడు కాబట్టి మనం అభిషేకంలో నిల్చున్నాం. అప్పుడు మనం ఎలా కనబడతాం? లోకానికి బలవంతుల్లాగా, యవనస్తుల్లాగా కనబడతాం. యోవాబు యవనస్తుడు ఎవర్రా అని అడిగాడు. వెళ్ళాడు. వీళ్ళకి ఇలా మాట్లాడుకుంటున్న లోపే ఒక్క రాయితో కొట్టి తల తీసుకొని ఎలా లోయలోంచి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు పాట ఏమొచ్చింది? సౌలా నీకు 1000 కొలదే, దావీదుకి 10,000 కొలది. 10,000 1000 అంటే ఇదే విజయం, అత్యధికమైన విజయం. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము 5 రాజుల మీదకి 318 మందితో వెళ్ళి తెచ్చిన విజయం ఏ విజయం? అత్యధికమైన విజయం. అత్యధికమైన విజయం. అత్యధికమైన విజయాలకు మనం ఎవరో చెప్పండి? వారసులం. అభిషేకం మనలో ఉన్నాడు. మనందరిలో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనందరిని ఆయన నడిపించడానికి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తే, అభిషేకం మనల్ని నడిపిస్తే అత్యధికమైన విజయాలు. ఎలా చెప్పండి? అత్యధికమైన విజయాలకి మనం వారసులం. ఆరోగ్యంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, సమస్త విషయాల్లో, ప్రతి విషయంలో మనం ఏటికి వారసులం? అత్యధికమైన విజయాలకే వారసులం. దేవుడు మన ద్వారా అత్యధికమైన విజయాలే తేవాలనుకుంటున్నాడు. మనం ప్రతిదానికి భయపడతా కూర్చుంటే రేపొద్దున పాట వస్తుంది. ఏ పాట అది? పలానోడికి 10,000 వీళ్ళకి 1000 అనే పాట. ఆ పాటను చూస్తే మనం తట్టుకోలేదు. సౌలు తట్టుకోగలిగాడా? తట్టుకోలేకపోయాడు. ఆ రోజు నుంచి ఏమి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఆ రోజు నుంచి ఎప్పుడు చంపేద్దామని తిరిగాడు. అర్థమైంది మీకు? అందుకనే అభిషేకంతో మనం నడిపించబడకపోతే మనం ఖచ్చితంగా శరీరానుసారంగా నడిపించబడతాం. శరీరానుసారంగా నడిపించబడితే ఖచ్చితంగా మనం
అపవాది మనల్ని చాలా భయంకరంగా వాడుకుంటాడు అనమాట. చాలా విచిత్రంగా వాడుకుంటాడు. సో మనం అలా వాడబడకూడదు. మన ద్వారా అత్యధికమైన విజయాలు కలగాల. అందుకనే ఆయన మనలో అభిషేకాన్ని ఉంచాడు. ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. అబ్రహాం అత్యధికమైన విజయం అంటే అబ్రహాం ఎందులో నడుస్తున్నాడు? అభిషేకంలో. అంతే కదా. అబ్రహాము నడిపిస్తుంది ఎవరు? అభిషేకమే, పరిశుద్ధాత్ముడే, ఆత్మ చెప్పు సంగతులే అబ్రహాం. కాబట్టి అబ్రహాం ఏ విజయం? అత్యధికమైన విజయం. ఎవరికి ఉంటుంది ఆ ధైర్యం? ఎవరికి ఉండదు. 318 మందితోటి 5 రాజుల మీదకి వెళ్ళిపోతాం నడవండరా అనే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. 40 సౌలు, ఆరితేరిన సైన్యం, గొప్ప గొప్ప వీరులు ఉన్నారు తెలుసా ఇశ్రాయేలులో. మీరు చదివితే ఇశ్రాయేలులో ఉన్న యోధులు, వీరులు లాంటి వాళ్ళు ఎక్కడ లేరు. అంత వీరులు ఎవరో భయపడి ఆగిపోయినప్పుడు దావీదు ఏం మాట్లాడాడు చెప్పండి? అర్థమైందా? ఇంతమంది మధ్యలో మాట్లాడాడు. ఇంతమంది మధ్యలో. అలాగే దావీదు అంతమంది మీదకే వెళ్ళిపోవటానికి ధైర్యం ఎక్కడదే? అబ్రహాము. ఆ ధైర్యం అభిషేకందే. దావీదు అంత భయంకరంగా ఇశ్రాయేలు అందరిని భయపెట్టిన వాడి మీదకి వెళ్ళిపోవటానికి, ఆ సైన్యం మీదకి వెళ్ళిపోవటానికి అభిషేకమే. మీరు ఇలా అనుకోవద్దు. మనకి చాలా తెలుసు కదా, మనం చాలా చేయగలం కదా, మనకు బోల్డ్ ఐడియాలు ఉన్నాయి కదా, అసలు అనుకోవద్దు అలాగా. ఎందుకంటే శరీర సంబంధమైన సాధకం అన్నాడు. వాటి పేరేం పేరు? నాకు తెలుసు, నేను చేయగలను, మనకు కూడా తెలుసు, మనమో చేయగలం అనే దాని పేరేం పేరు? శరీర సంబంధమైన సాధకం. అది నేను అయాం అనేది. యుద్ధము యెహోవాదే అనేది ఏంటి? అది దైవ భక్తి. దైవభక్తి గొప్ప లాభ సాధనం. యుద్ధము యెహోవాదే అనేది గొప్ప లాభ సాధనం. అది దైవభక్తి. నాకు తెలుసు, నేను చేయగలను, మాకు బోల్డ్ తెలుసు అనేది శరీర సంబంధమైన సాధకం. శరీర సంబంధమైన సాధకంలో 40 రోజుల అవమానం తప్ప వారికి ఏమీ కలగల. కానీ దైవభక్తి ఒక్క క్షణంలో ఏం తెచ్చిపెట్టింది? అత్యధికమైన విజయం. మామూలు విజయం కాదు, దాని పేరేం పేరు? ఏ గ్రేట్ విక్టరీ. అత్యధికమైన విజయం. చెప్పండి, దావీదు ఒక్కడే విజయమా? దావీది విజయము ఇశ్రాయేలు విజయం అయింది. ఇప్పుడు దావీది విజయమే ఇశ్రాయేలు విజయం అయింది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారి విజయమే మన విజయం. యేసు ప్రభు వారు ఏమన్నాడు? సమస్తము సమాప్తం అన్నాడు. అన్నిటినీ ఆయన ముగించాడు. ఇప్పుడు ఇలా చెప్పండి, అన్నిటినీ ముగించి సమాప్తం అన్నాడంటే యేసు ప్రభు వారి విజయం ఎవరి విజయం? మన విజయం. అన్నిటిలో అత్యధికమైన విజయం అనే పాట ఎవరికి సంబంధించింది? యేసు ప్రభు కార్యం ద్వారా మనందరికీ. ఎందుకు అన్నిటిలో అత్యధికమైన విజయం? మన పక్షంగా అన్నిటిని ఆయన ఏం చేశాడు? సమాప్తం చేశాడు. దావీదు ఒక గొలియాతుని కొట్టాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు జీవిస్తున్న దినాలన్నింటిలో నీ ఎదురుగా ఏ శత్రువు నిలబడటానికి అవకాశం లేకుండా ప్రతి దాన్ని కొట్టాడు శిలువలో. అర్థమైందా? సమాప్తం అన్నాడు పాపాన్ని. ఇక నువ్వు పాపివి కాకుండా కొట్టాడు పాపాన్ని. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష భరించి ఎంతగా కొట్టాడు తెలుసా? ఇక నువ్వు ఎప్పటికీ పాపివి కాబట్టి పాపానికి ఎంత దెబ్బ. అర్థమైంది మీకు? అసలు నువ్వు ఇక పాపివి కావు అన్నట్టుగా ఆయన కార్యం చేశాడంటే అసలు ఎంత దెబ్బ. అసలు నీవు ఏ రోగం వచ్చినా టెన్షన్ పడక్కర్లే, నేను నిలువెల్ల పొందిన గాయాలు నీకు స్వస్థత ఉందే అన్నాడంటే రోగానికి ఎంత దెబ్బ. ఆడి దగ్గరికి వెళ్తే మాత్రం ఏముందిలే, ప్రతి రోగానికి నా ప్రభు స్వస్థతను నాకు ఇచ్చాడు, ఆయన శరీరం నా స్వస్థత, నేను తింటున్నాను అంటాడు. ఇక నేను అక్కడే ఉండగలను అనుకుంటాడు. ఇప్పుడు చావు దెబ్బ కొట్టాడు అనమాట యేసు ప్రభు వారు. శిలువ మరణం ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి శత్రువుని ఏం చేశాడు? ఒక చావు దెబ్బ కొట్టాడు. ఇక వాళ్ళు కోలుకోలేని దెబ్బ. కాకపోతే ఎంతో చింత చచ్చిన పులుపు సావదు అన్నట్టుగా చచ్చిపోయినా కానీ కొన్ని రంకిలేస్తారుగా. ఇప్పుడు సాతానుగాడు చేసే పని అదే. ఎవరిని మింగుదురా అని గర్జిస్తున్నాడు. మింగలేడేక ఇంకా అక్కడికి సోర్సెస్ లేవు, మనల్ని ఏమీ చేయలేడు. కానీ కొంచెం భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు. ఎవరో ఒకరిద్దరు పడతారేమో అని. అర్థమైంది మీకు పాయింట్? ఎవరో ఒకరిద్దరు పడబోతారా అని తిరుగుతున్నాడు, గర్జించు సింహం వలె. కాబట్టి ఆలోచన చేయండి. అభిషేకం మనందరిలో ఉన్నది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న అభిషేకం.
ఆత్మచేత నడిపించబడుట అనే దాంట్లో మనం దేన్ని ఓవర్కమ్ చేస్తున్నాం? శరీరం చేత జీవించడం అనే దాన్ని ఓవర్కమ్ చేస్తున్నాం, దాటుకుంటున్నాం. దాన్ని దాటడమే ఆత్మచేత నడిపించడం, ఆత్మచేత నడిపించబడటమే దాన్ని దాటడం, వయసు వరుస అనమాట. సో ఆత్మచేత నడిపించబడేవాడు, అభిషేకం చేత నడిపించబడేవాడు శరీరాన్ని దాటుకుంటాడు. శరీరాన్ని దాటుకుంటే అత్యధికమైన విజయం. అందుకని అబ్రహాముని మెల్కీసెదకు కలుసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాముని ఎవరు కలుసుకున్నారు? మెల్కీసెదకు. మెల్కీసెదకు అంటే ఎవరు? సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అతడు నీతికి రాజు, అతడు సమాధానానికి రాజు. ఆ రాజు ఎవరో కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అబ్రహామును ఎదుర్కొన్నాడు. ఏమన్నాడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని చేత అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడని చెప్పాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము ఆ విజయాన్ని అనుభవిస్తున్నాడంటే ఏ అనుభవంతో అనుభవిస్తున్నాడు తెలుసా మీకు? ఏ అనుభవంతో అనుభవిస్తున్నాడు తెలుసా ఆ విజయాన్ని? ఆ అభిషేకం అనే అనుభవం అబ్రహాం జీవితంలో ఎలా ఉందంటే, అబ్రహాము బలిపీఠము ప్రార్థన. బలిపీఠము ప్రార్థన. బలిపీఠం అంటే ఏంటి? నాదేమీ లేదు, అంతా నా ప్రభువే. నాదేమీ లేదు, అంతా నా ప్రభు. ఆయన బలియాగం ద్వారా నేను మీరు ఇలా అనుకోవద్దు, అబ్రహాం దినాల్లో యేసుప్రభు చనిపోలేదు, అలా కాదు. అబ్రహాము అప్పుడే సర్వోన్నతుడైన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మెల్కీసెదకుగా అప్పుడే కలుసుకున్నాడు. అర్థమైంది మీకు? కాబట్టి అభిషేకం మనల్ని నడిపిస్తే మనం అత్యధికమైన విజయాలు చూస్తేనే మనం ఏం చేయగలం? ధైర్యంగా ఆయన్ని మనం స్తుతించగలం, కీర్తించగలం, ఆరాధన చేయగలం. దేవుడు అలాగ మనల్ని నడిపించునుగాక. మరికొన్ని సంగతులు విందాం స్తోత్రాలు చెల్లించుకున్న తర్వాత. ధన్యవాదాలు.